లోపల సత్యార్థ ప్రకాశాన్ని ప్రకాశింపజేయగలని ప్రార్థన. ఓం. ఓం అకామో ధీరః అమృత స్వయం భూరసేన తృప్తో నకుతశ్చనో నః తమేవ విద్వాన్ నభిభాయ మృత్యోరాత్మానం ధీరం అజరం యువానం పుండరీకం నవద్వారం త్రిభిర్గుణైభిరావృతం తస్మిన్ తజ్జక్షమాత్మన్వత్ తద్వై బ్రహ్మ విదో విదుః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. ఇవాళటి నమస్తే సార్. నమస్తే. ఆత్మ నిరీక్షణ, పరమాత్మ సాక్షాత్కార ప్రయత్నం అంతర్భాగంగా అందరి నుండి తప్పిపోతున్నటువంటి అంశం ఏంటంటే చండాల దర్శనం. ఈ చండాల దర్శనం గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ చండాలం అంటే ఏంటంటే ఆత్మను బయటకు రాకుండా, ఆత్మను బయటకు అభివ్యక్తము కానివ్వకుండా నేను నాది అవు నన్ను ఇట్లా అన్నాడు, నాకు సమయం ఇస్తలేదు, నాకంటే ఎక్కువ ఆయనకి అనేటువంటి అహంకారం ఈ చండాలంను కూడా పట్టుకోవాలన్నమాట. ఈ చండాలాన్ని పక్కకు ఊడి చేస్తే ఇక ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం. అవసరమేనా? అవసరమే. అహంకారాన్ని పట్టుకుని ఆగమైపోతామని తెలుసుకున్నాం. ఆగం కావాలి కదా, ఆగం చేస్తేనే కదా దారికి వచ్చేది. నిలకడ అప్పుడు ఆగమైన తర్వాత నిలకడ వస్తుంది. ఇక్కడ చండాలం అనేది ఏంటి ఆచార్య? అహంకారం. ఆ అహంకారాన్ని పక్కకు కూర్చేయాలి, ఆ అహంకారాన్ని పక్కకు తొలగించాలి, ఆ అహంకారాన్ని గుర్తుపట్టాలి. ఆ అహంకారాన్ని మనం తెలుసుకుంటే మళ్ళీ ఆ అహంకారం అనేది మనల్ని ప్రభావితం చేయదు. అందుకని అహంకారం ఎట్లా కనబడుతుందంటే నేను నా ప్రత్యేకత, నేను నా పదవి, నేను నా హోదా, నేను స్త్రీని, నేను పురుషుని. ఓం స్వామి. ఈ అహంకారం అనేది ఈ మధ్య కాలంలో జ్ఞానంలోనే ఎక్కువ కనపడుతుంది స్వామి. అది వాళ్ళని పక్కన పెట్టి, ఇది ఆత్మ సాక్షాత్కారం ప్రకరణం కాబట్టి, పరమాత్మ సాక్షాత్కార ప్రయత్నం కాబట్టి ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఆత్మ వారిలోనూ కూడా ఉంది, మనలోనూ కూడా ఉంది. ఆత్మ ప్రతి ఒక్కరికి అవసరమే. ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అని అన్నప్పుడు అది మనస్వి, ఆత్మవేత్త, ఆత్మదర్శి, పరమాత్మ. ఇందాక మునిగారు ఒక శబ్దం ప్రయోగించారు, పరమాత్మని చరణాలలో. పరమాత్మునికి రూపమే లేదు, చరణాలు ఎక్కడికి అని అనుకున్నప్పుడు దానికి సమాధానం పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే సా పూర్వేషామపి గురుహు కాలేన అనవిచ్ఛేదాత్. అతడు గురువుగా ఉండి ప్రతి వస్తువులో నుండి, ప్రతి వ్యక్తిలో నుండి, ప్రతి పరిస్థితి నుంచి మనల్ని మేల్కొల్పుతున్నాడు. ఇది ప్రతి అణువున, ప్రతి క్షణమున ఈశ్వరీయ
అనుభూతిని పొందడమే అతని చరణాల్లో ఉండడం. అందుకని ఇక్కడ చండాలునికి ఈ చండాలునికి అవకాశం ఇస్తే, ఈ పరమాత్మ నుండి మనల్ని దూరం తీసుకెళ్తాడు, ఆత్మ నుండి మనల్ని దూరం తీసుకెళ్తాడు. కాబట్టి ఈ చండాలుని ఊడ్చేయాలి, ఎంత తొందరగా పడితే అంత తొందరగా. ఇక మునిశంకర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, ఒకరి గురించి మనకు అవసరం లేదు. భగవంతుడు నన్ను పుట్టించాడు, నా బాధ్యతను, నా జీవితాన్ని నన్ను అద్దంలో చూపిస్తున్నాడు. నా జీవితం అనేటువంటి అద్దంలో నన్ను చూపిస్తున్నప్పుడు అక్కడ నన్ను బయటకు రానివ్వకుండా ఈ చండాలం వచ్చేసి నన్ను తొక్కేస్తుంది. కాబట్టి ఆ చండాలాన్ని ఊడ్చేయాలి. ఈ చండాలుడిని ఎంత తొందరగా మన జీవితం నుంచి సాగనంపితే అంత తొందరగా మనము ఈ యొక్క ఆత్మ పరమాత్మ ప్రకరణంలో మనం ముందుంటాం. ఇప్పుడు మునిగారు అడిగిన ప్రశ్న ఏంటంటే, జ్ఞానులలోనే ఎక్కువగా ఉన్నది అని అన్నప్పుడు మన ప్రకరణంను దృష్టిలో పెట్టుకొని చూస్తే వారు ఆత్మను పరమాత్మను పక్కన పెట్టి అహాన్ని తీసుకొచ్చి ఈ ఈర్ష ద్వేషాలు, ఈ డాంబికము ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వారి మీద ఈ చండాల శాసనమే నడుస్తున్నది. శంకర్ గారు పట్టుకుంటున్నారా? ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. ఓం ఆచార్య, ఈ చండాల అనే శబ్దం లేకుండా ఇంకొక శబ్దం వాడరాదా? ఎంత అసహ్యం కలిగింపజేస్తే అంత తొందరగా దూరం ఊడ్చేయగలగాలి కదా. మాట్లాడరేంటి? అవును, సరే అంటే ఇంకా నీచమైన ఏమైనా పదాలుంటే చెప్పండి. గౌరవించడం, సన్మానించడం, పొగడము వంటివి కాకుండా ఎంత నీచమైనటువంటి పదాలు వాడుతున్నాం. ఈ అహంకారం అనేటువంటిది మనల్ని, ఇప్పుడు చూసారా మునిశంకర్ గారు అంటున్నది ఏంటంటే, వాళ్ళలో ఎంత జ్ఞానం ఉన్నది అంటే, వాళ్ళు అదే స్థిత ప్రజ్ఞత్వంలో ఉన్నట్టయితే వారికి ఎదురే లేదు. కానీ వారు చేసేటువంటి ఈ చిన్న చిన్న వ్యవహారంతో అందరి ముందు వారి పట్ల గౌరవాన్ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు, చులకనైపోతున్నారు. ఇక అది మనం ఏమైనా అర్థమవుతుందా శంకర్ గారు? ఎవ్వరి పేరు మనకు అక్కర్లేదు, ఎవ్వరి గురించి మనకు అక్కర్లేదు. మునిశంకర్ గారు గుర్తుపడుతున్నారా? అందుకని ఇక్కడ ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనము అనే ఆ ప్రకరణం లోపల ఈ అహంకారం అనేటువంటిది నేను కదా చెప్పాల్సింది. మీరు చెప్తారేంటి ఆత్మ గురించి? నా అనుమతి లేకుండా మీరు చెప్తున్నారేంటి? నేను పతంజలి యోగాసనం తపోవనంలో ఉంటున్నారు, మీరు ఇళ్లలో ఉంటున్నారు, మీకేం తెలుసు? ఇది ఆత్మను అనగదొక్కేస్తున్నటువంటిది, ఇది పతనం అయ్యేటువంటిది, ఇది మనల్ని పైకి లేవని అనేటువంటిది. అవును, మేము స్త్రీలం కదా, మమ్మల్ని కూడా అడుగుతుంటారంటే, ఎక్కడ నువ్వు స్త్రీ, ఎక్కడ నువ్వు పురుషుడు? ఈ చెత్తనంతా ఊడ్చేయాలి, ఎంత తొందరగా ఊడ్చేస్తే అంత మంచిది. కాబట్టి ఈ చెత్త ఉన్నంత వరకు, ఇప్పుడు ఒక ప్రకరణంలో ఏంటంటే, ఒకరు పోతూ ఉన్నారు, వారు కొన్ని వజ్రాలు, వైడూర్యాన్ని, రత్నాలను తీసుకెళ్తున్నారు. వారి చేతిలోంచి ఒక రత్నం పడిపోయింది. ఇక అక్కడ నుండి వచ్చేవారు దాని మీద దృష్టి పెట్టలేకపోవడం వల్ల దుమ్ము ధూళితో అది కప్పబడి ఉంది. అతను పోయినటువంటి రత్నాన్ని గుర్తుపట్టి వెతుక్కుంటూ వచ్చాడు. వెనుక నుండి వచ్చేటువంటి వారికి ఆ రత్నం గురించి ఊహే లేదు కాబట్టి, వారికి తెలియదు కాబట్టి వాళ్ళు వెతకడానికి ప్రయత్నం చేయరు. వారి దారిలో, వారి ధ్యాసలో వారు వెళ్ళిపోతుంటారు. ఇతను పోగొట్టుకున్న అతను వెనుకకు తిరిగి వచ్చి వెతికి చూస్తే ఎక్కడ కనబడదు.
ఇక్కడ తప్పెవరిది? తప్పెవరిది? పోగొట్టుకున్నది. పోగొట్టుకున్న వారిది కదా ఆచార్యజీ. పోగొట్టుకోవడం అంటే ఎవరిది లేదా సార్ తప్పు? తప్పు ఎవరికి చూపిస్తలేదా? పోగొట్టుకోవడం అంటే పొద్దున మాలిన్యం, అవిద్య మాలిన్యాన్ని అట్టి పెట్టుకొని ఉంది కాబట్టి అది చెప్పండి. పోగొట్టుకోవడం అంటే ఏంటి? జారవిడుచుకోవడం, అజాగ్రత్త, సావధానంగా లేకపోవడం, మేలుకువగా లేకపోవడం. ఈ మేలుకువ చెప్పేదే ఈ చండాల ప్రక్షాళన, ఈ చండాలని గుడి చేసేటువంటిది. సావధాని హటి దుర్ఘటన గటి. ఆచార్య మన మేలుకు అనేటువంటి చీపురుతో బూడి చేయడం అంటారా? అంతే కదా. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే దృష్టాంతం, జీవాత్మను పయనింపజేస్తున్నది చూపించడం ఉద్దేశం. కానీ ఆ జీవాత్మను చూపించడానికి కప్పి 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 చూపిస్తున్నాడు. మళ్ళీ దాంట్లో ఒలిసి చూపిస్తున్నాడు. కప్పి కప్పి చూపించడం ఏంటిది? విత్తల దశలో పంచమహాభూతాల సంయోగంలో భూమి ఆవరణం, నీరు తడిసి ఉబ్బింపజేయడం, వేడి గాలి దాన్ని పొంగజేయడం, సూర్యరశ్మి దాన్ని పొట్ట పగలగొట్టడం, మొలకెత్త చేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఫలం మన చేతికి వచ్చినప్పుడు వరి గింజనే అనుకోండి, ముందు వరి పొట్టును దూరం చేపిస్తున్నాడు. ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటిది అది దాని ఏమంటారు, దంపుడు బియ్యంలో అది ఉంటుంటుంది కదా, ఒక పొర, ఆ పొరను దూరం చేపిస్తున్నాడు. ఆ తర్వాత నానబెట్టింపజేస్తున్నాడు. ఆ తర్వాత ఉడికింపజేసుకొని తినిపిస్తున్నాడు. పెసలు బొబ్బెలు వాటిని ముందు చెట్టు నుంచి వేరు చేయడం, ఆ తర్వాత కాయ నుండి వేరు చేయడం, ఆ చెత్త అంతా దూరం చేపిస్తున్నాడు కదా. పల్లికాయలు, వేరుశెనక్కాయలు ఒలుసుకొని తినడం. మట్టి ఒకటి, పొట్టు ఒకటి, ఆ పొట్టు మీద ఇంకా ఎర్రగా అది పొర ఉంటుంటది, అది తీసిపించి. శ్యామలయ్య గారు కనపడుతుందా లేదా? బాలాజీ గారు వేరే పనిలో ఉండదు. ఈ రకంగా ఇదంతా ఒలిపిస్తున్నాడు. ఈ చండాలాన్ని ఊడ్చేసేది కూడా అందులోని అంతర్భాగమే. డౌట్ వస్తుంది, చండాలునికి బదులు అపరిచితుడు కూడా ఉంటాడు ఆచార్య? అపరిచితుడు అంటే కొద్దిగా గౌరవించినట్టు అవుతుంది. గౌరవించదు. భగవంతుడు ఏ రకంగా చేపిస్తున్నాడు అంటే, అపరిచితుడిని మనం ఆహ్వానిస్తాం కదా, ఆహ్వానిస్తాం. కానీ చండాలుడు పిలవకుండానే వస్తాడు. పిలవకుండానే వస్తాడు కాబట్టి చండాలుడు. అవసరం లేని దారిగా మాట్లాడతాడు, సమయం సందర్భం లేకుండా మాట్లాడుతుంటాడు, ఇంకా ప్రత్యేకతల గురించి కొట్లాడుతుంటాడు, అన్ని చేస్తుంటాడు. కాబట్టి చండాలుడు అనేటువంటిది నాకు మరి స్ఫురించింది. అంతకంటే నీచమైనది ఏమైనా ఉంటే పట్టండి. ఈ చండాలుడు ఉన్నంత వరకు, చండాలుడు ఉన్నంత వరకు, ఈ చండాలిని ఏంటిది, చండాలుడు ఏంటిది? పురుషుల్లో పుల్లింగ శబ్దం చండాలుడు, స్త్రీలో చండాలిని అనేటువంటి శబ్దం. ఈ అహంకారం ఉన్నంత వరకు ఆత్మ అణగారిపోతుంది అనేటువంటిది భగవంతుని యొక్క దృష్టాంతం. ఇంకా దీంట్లో ఏమైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్ళిపోదాం. తెలిసి తెలియక కొన్ని విషయాలు చెప్పినట్టు అసందర్భంగా అయితే ఏమో కదా ఆచార్య, అందరు చండాలు తెలిసి తెలియక చెప్పిన చండాలకి వస్తాయా? ఇక్కడ చండాలిని అంటే తెలిసి తెలియక పడేటువంటి తొందరపాటు వల్ల అక్కడ జరిగేటువంటి అపమానాలు, అనర్థాలకు అన్నిటికీ కారణం ఈ చండాల బుద్ధి.
ఓ ఆచార్య ఈ విషయాన్ని అందరం కూడా మర్చిపోయాం కూడా. ఈ ఆ, విషయం అదే ఎవరు మరి కూడా అది పైకి అక్షర రావాలి కదా. ధ్యానంలో కూడా తీసుకురావలేదు. విశేషం. పైకి రావాలి కదా. అవును. ఇప్పుడు దుద్యాల ఆశ్రమం లాంటి ఒక ఆశ్రమంలో పెద్ద కార్యక్రమం పెట్టారు, నన్ను పిలవలేదు. నాకు ఆహ్వానం ఇచ్చింది, వేదిక మీదకి పిలవలేదు, నన్ను నాకు షాలో కప్పలేదు, నన్ను సన్మానించలేదు. నన్ను ఇంత పెద్ద మంది నేను లేకుండా కార్యక్రమం ఎట్లా చేస్తావు నువ్వు? అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అది దుద్యాల అని పేరు ఒక్కటే పెట్టాను, కానీ అది ఎక్కడైనా జరగవచ్చు. ఇంట్లోనే జరగవచ్చు, చుట్టాల దగ్గర అయినా జరగవచ్చు, ఇంకేదైనా రాజకీయ నాయకుల సభలో అయినా జరగచ్చు. మీరు బాధ్యత ఇంట్లో కూడా జరగవచ్చు. ఇంట్లో కూడా నన్ను లెక్క చేయకుండా పని చేస్తున్నారు ఇంట్లో కూడా. అది ఎక్కడైనా జరగవచ్చు. దాని అనుకూలమైన సమయం వస్తే ఎమ్మటే బయటపడుతుంది. అంతే, ఎవరిని లెక్క చేయరు. అందుకని ఈ చండాలం అనేటువంటిదే నాకు స్ఫురించింది. మరి దాన్ని సవరించుకుంటా అంటే సవరించండి, అంతకంటే నీచమైనది ఏమైనా ఉంటే చెప్పండి. ఇక మన ప్రకరణంలో సత్యార్థ ప్రకాశాన్ని అనే పుస్తకంలో మరి కూచిపూడి వారు ఇంకో కొద్దిగా మనల్ని తీసుకెళ్ళడానికి దగ్గర ఉండాలని చెప్పండి. ఈ యొక్క కూచిపూడి వారు అంబ రామాంబ ఈ యొక్క ప్రకాశనం వాళ్ళు ముద్రించినటువంటి ఈ సత్యార్థ ప్రకాశం పండిత గోపిదేవి గారు అనువదించినటువంటిది అందరి దగ్గరే ఉండాలి. చాలా బాగుంది. ముని గారు చూపిస్తున్నారు, చూడండి. దానిలో అంతర్భాగంగా ఇప్పుడు ఈ చండాలుడి మీద కూడా, ఇప్పుడు అమావాస్య రోజు ఏదైతే పరీక్ష ఉంటుంటుందో దాంట్లో ఈ చండాలుని మీద కూడా అది ప్రశ్నలు ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి సూచన ఏంటంటే, ఈ అక్రియ ధ్యానం ఒక్కరోజు కాదు, దీన్ని కూడా 2 రోజులు పొడిగించండి. 2 రోజులు చేస్తుంటే ఇంకా అందరికి అవకాశం దొరుకుతుంటది కదా. వారంలో 7 రోజులే, 6 రోజులు అవే అవుతుంది, ఇది ఒక రోజు 7 రోజులు అవుతుంది. మళ్ళీ అట్లా అంటే 8 రోజులు కావాలి ఆచార్య. నిరంతరంగా అట్లే కొనసాగించండి. ఏమైతుంది, ఆ వారాన్ని నిశ్చయించకుండా నిరంతరంగా ఏది 2 రోజులు అట్లా చేస్తే ఇంకా బాగుంటది. విషయం లోతుగా వస్తుంటది కదా. అందరికీ రోజు తీరిక ఉండట్లేదు, ఒకరొక రోజు వస్తున్నారు, ఒకరొక రోజు వస్తున్నారు. కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి అని అంటే ఇట్లా 2 రోజులు పెడితే బాగుంటదని అనిపిస్తుంది. బాగుంటుంది. అక్రియ ధ్యానం కూడా 2 రోజులు ఉంటే బాగుంటది. శనివారం ఆదివారం 2 రోజులు పెట్టాల్సి వస్తుంది. శనివారం ఆదివారం, ఆ తర్వాత 2 రోజులు అట్లా చేసుకుంటూ నిరంతరంగా. ఇవాళ అది ఆదివారం వచ్చింది, రేపు మళ్ళీ వారంలో సోమవారం వస్తుంది, మళ్ళీ వారంలో మంగళవారం వస్తుంది, నడుస్తుంటది కదా అట్లా. ఇప్పుడు 7 రోజులే అన్నది నిశ్చితం చేస్తేనేమో ఏ రోజు నిశ్చయించింది ఆ రోజే వస్తుంది గుర్తుపెట్టుకోవడానికి. కానీ 2 రోజులు అన్నప్పుడు నడుస్తుంటది కదా. అవును ఆచార్య, కూడా బాగానే ఉంటది అట్లా. మరి ఇక వారం సంబంధం ఉండదు. ఇక ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, జడమయ్యేటువంటి స్థితి నుంచి, యాంత్రిక దశ నుంచి చైతన్య స్థితికి తీసుకురావడం. యాంత్రిక స్థితి ఏంటంటే, యంత్రము తన పరిధిలోనే తిరుగుతుంటుంటది, కానీ చైతన్యము వెనుకకు ముందుకు వస్తూ ఉంటుంటది అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసము, పక్షము, వారము, ఇవన్నీ ఒకేసారి చైత్ర శుక్ల ప్రతిపదకే ప్రారంభం కావు. చైత్ర శుక్ల ప్రతిపదకే ప్రారంభం కావు. ఉత్తరాయణం వస్తుంది డిసెంబర్ 22కు, ఋతువు వస్తుంటది చూడండి, వెనక ముందు వస్తుంటాయి అన్ని హెచ్చుతగ్గులు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సూర్యోదయం సూర్యాస్తమయం కూడా ఒకే సమయానికి కావు. ఆచార్య, ఉత్తరాయణం బ్రాహ్మణ డిసెంబర్ 23 కదా, 22, 23 అదే ఆ 2. ఓకే.
ఈ ఇంకా సూర్యోదయం సూర్యాస్తమం 365 రోజులు ఒకే సమయానికి కావు, వెనుక ముందు అవుతూ ఉంటాయి. అంటే దీంతో ఏంటంటే మనము యాంత్రికంగా ఉండే కంటే ఈ రోజైతే ఆత్మది కదా, ఈ రోజు పరమాత్మది కదా, ఈ రోజు ప్రకృతిది కదా, ఈ రోజు అక్రియ ధ్యానం, ఈ యొక్క నిశ్చయాత్మక యాంత్రిక దశ నుంచి చైతన్య దశకు. అర్థం కావట్లేదా? అర్థమైంది. అక్కడనే ఫిక్స్ కాకుండా దానికే కాకుండా మనం అది ఈ వారాల చక్రంలో తిరగడం ఉండదు అన్నట్టు. మాది అది యాంత్రిక దశ కదా. అవునవును. యాంత్రిక దశ నుంచి యాంత్రిక దశ అంటే మెకానికల్ మూమెంట్, అదే ఒకటేసారి జరుగుతుంది ఇక అట్లా. చైతన్య స్థితి అంటే మార్పు జరుగుతూ ఉంటది. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే ఆత్మకు ఇంకేమైనా ఆలోచించడానికి, కొత్తదనాన్ని ఊహించడానికి అవకాశం ఉంటుంది. అది ఈ సత్యత ప్రకాశం దాంట్లో విరజానందుని యొక్క చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. దాంట్లో వస్తున్నది చూడండి. ఇంటి నుంచి బయలుదేరాడు విరజానందుడు. బయలుదేరి వెళుతున్నప్పుడు ఇది 20వ పుటలో ఉన్నది చూడండి. పుస్తకం ఉన్నటువంటి వారు, గోపిదేవి గారి పుస్తకం ఉన్నటువంటి వారు, మార్గమున ఎన్నియో కష్టములను ఎదుర్కొని ఎట్టకేలకు రిషికేశమును చేరను. ఇంకా వచ్చేటువంటి ఇబ్బందులకు అన్నింటినీ ఎదుర్కొని రిషికేశం చేరుకున్నాడు. అప్పటికే అతనికి ఉపనయనం చేయబడింది. ఉపనయనం అంటే యజ్ఞోపవీత సంస్కారం చేయబడింది. గాయత్రి మంత్రోపదేశం చేయబడింది. గాయత్రి మంత్రోపదేశం కూడా చేయడం జరిగింది. అందుచేత అతడు గంటల కొలది గాయత్రి జపము చేయదొడిగడం. అంటే ఇక గాయత్రి మంత్రం చేయడం పూనుకుంటున్నారు. ఇప్పుడు ఆర్య సమాజం వాళ్ళంతా ఈ గాయత్రి భ్రాంతిలోంచి బయటకు రావాలి. గాయత్రి మంత్రాన్ని పెట్టుకోవడం, గాయత్రి మంత్రంతో యజ్ఞం చేయడం, గాయత్రి మంత్రం ధ్యానం చేయడం, ఈ భ్రాంతిలోంచి బయటకు వస్తే ఆత్మజ్ఞానం, వేద జ్ఞానం, ఈశ్వరీయతత్వం బోధపడుతుంది. మరి ఇది భ్రాంతి ఎలా అవుతుంటది, భ్రమ ఎలా అవుతుంటది, దానిలో బయటకు రావడం ఏంటంటే ఆవృత్తి ఇందాక మనం అనుకున్నాం కదా, ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, ప్రకృతి గురించి తెలియజేస్తూ అక్రియ ధ్యానం గురించి ఒక రోజుని నిశ్చయించుకుంటే అది యాంత్రిక దశ అవుతుంటది. కాబట్టి బుద్ధి జడమవుతుంటది. ఇప్పుడు పిల్లలు చెడిపోయే చోట ఎక్కడ చెడిపోతుంటారు అని అంటే, తప్పు చేశారు పిల్లలు చేశారు, చేస్తే తల్లి కానీ తండ్రి కానీ ఇట్లా గుడ్లు ఉరిమించుకుంటూ గాండ్రించుకుంటూ వస్తుంటారు, అరుచుకుంటూ. అంటే వీళ్ళ దశను చూసి పిల్లలు వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే, అవును కొడతావు అంతే కదా, అంతకు మించి నువ్వేం చెయ్యగలవు, వెలుగుతుందా లేదా, నా చెంపలు పెడతావు, నన్ను కొడతావు, ఇంతకు మించి నువ్వేం చేయగలవు. ఒక్కరు మాట్లాడతలేరు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది వచ్చారు అంతే. వాళ్ళు భయం అనేది ఉండదు అట్లా. మరి భయం అనేది ఉండదు. ఇంకా భయం అనేది ఉండకపోవడమే కాక అక్కడ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడుతున్నారు, తప్పు చేసేవారు గెలుస్తున్నారు.
సత్యం చెప్పేవాడు. తల్లిదండ్రి అని ఆ కొట్టేవాళ్ళు, ఆ తిట్టేవాళ్ళు వాళ్ళ ముందు చులకనైపోతున్నారు. ఇంతే కదా, ఇంతకు మించి నువ్వేం చేస్తావు? పట్టుకుంటలేరు. ఏంది పొద్దు పొద్దున నిద్రముఖంతో ఉన్నారు ఆయనకి. అంత కెమెరాలు బంద్ చేసుకుంటారు. నేను కూడా బంద్ చేస్తాను, వదిలేండి. మరి ఏంటి ఒకటి అడిగిన దానికి సమాధానం చెప్పారు. ఈ గాయత్రి జపం తోటి బుద్ధి జడం. గాయత్రి మంత్రం అని కాదు, గాయత్రి మంత్రం అని కాదు. గాయత్రి మంత్రానికి అర్థం వ్యాకరణంలో చెప్పబడింది ఏంటంటే గాయనాత్ త్రాయతీతి గాయత్రి. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తే, గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే దాంతో త్రాయతే అంటే మనము పాపాల నుండి రక్షించబడుతుంటాము, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. అది సరే, ఇంత గొప్ప అర్థం ఉన్నది. కానీ ఆ జపం చేయడం ఎట్లా అనే దానికి పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే తద్ జపస్తద్ అర్థభావనం. ఆ మంత్రాన్ని ఉచ్చరించుకుంటూ తదనుసారంగా ఆచరించడం. దయానంద సరస్వతి కూడా గాయత్రి మంత్రాన్ని చెప్పినప్పుడు మీరు చూడండి, అర్థ విచారపూర్వకంగా గాయత్రి మంత్రానికి ఏం అర్థం వస్తుంటది ఆ రకంగా. అంటే ఈ ఒక్క మంత్రాన్ని మనం పట్టుకున్నట్టయితే మిగతా మంత్రాలకు మనం విలువివ్వట్లేదు, దేనిని మనం సద్వినియోగపరచుకోవట్లేదు. ఈ యొక్క గాయత్రి మంత్రానికే మనల్ని మనం కట్టేసుకున్నాం. అంటే ఒక పశువును ఒక తాడుతో కట్టేస్తే అది ఎలాగైతే ఉంటుంటుందో, ఈ గాయత్రి మంత్రం మినహా ఇంకా వేరే మంత్రాలు తెలియదు, మంత్రాల గురించి తెలియదు, ఆ జ్ఞానం గురించి మనం ప్రయత్నం చేయం. అర్థమవుతుందా? ఏదే గాని ఒక్కదాని దగ్గర ఉండొద్దు, అన్ని తెలుసుకోవాలి. అది అందుకని భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే మనల్ని భోజనం తినేటప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు చప్పిడి మెతుకులు తినాలి, కానీ మంచిగా ఉన్నప్పుడు ఎందుకు తినాలి? దానికి పాణిని మహర్షి చెప్తున్నది ఏంటంటే సంస్కృతం భక్షాహ, గుణాంతరాధానం. సంస్కారం ఏంటంటే గుణాంతరాధానం. ఒక్క పదార్థంలో అనేక పదార్థాలు కలిస్తే మరింత రుచికరంగా ఉంటుంటది, కాబట్టి ఆ రుచికరమైనటువంటి పదార్థాన్ని తినాలి. ఆ రకంగా తినిపిస్తుంది. అందుకని మనము అన్ని విషయాలు స్వీకరించాలి. మునిశంకర్ గారు గమనిస్తున్నారా? మనకు అన్ని వేద మంత్రాల గురించి తెలియాలి. ఒక గాయత్రి మంత్రం దగ్గరనే ఈ జన్మంతా మనము కొల్లగొట్టుకుపో చేస్తుంటే ఇక మరి 20,000 పైచిలకు మంత్రాలకు 20,000 జన్మలకు మనమే కావాలని కోరుకుంటున్నాం కదా. 20,389 అన్ని జన్మలు ఇంకా కావాలి నాకు అని చెప్పేసి కోరుకుంటున్నాం కదా. అప్పటి వరకు మరి వేద జ్ఞానం కలిగే వరకు ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, జీవన్ముక్తి అనేటువంటిది వేద జ్ఞానం కలిగితేనే కదా. అందుకని ఈ యాంత్రిక దశ నుంచి తమను తాము ఉద్ధరించుకోవడం ముఖ్య ఉద్దేశం. యాంత్రిక దశ నుంచి చైతన్య దశగా రావాలంటారా? అంటారా? ఇక వారి మునిగారు అడుగుతున్నారు, చెప్పండి రా. అంటారా అంటున్నాడు. ఇప్పుడు ఈ దినచర్య యొక్క ఉద్దేశం అడగాలి కదా ఆచార్య. మునిగారు, ఈ దినచర్య యొక్క ఉద్దేశం ఏంటి? నిద్ర నుంచి లేవడం ఏంటి? పనులు తోవడం ఏంటి? స్నానం చేయడం ఏంటి? విసర్జనకు వెళ్ళడం ఏంటి? ఇదంతా ఏంటి? యాంత్రికం నుండి స్ఫూర్తిదాయానికి రావటం కోసమే. అది నిత్యం చేసేది యాంత్రికం, కానీ స్ఫూర్తిదాయకం రావాలని ఇంకా కొంచెం ముందుకు రావాలి కదా. అది అంటే పిల్లల మీద కోపపడి అక్కడనే ఉండకుండా పిల్లల దగ్గరికి చెప్తున్నారు కదా ఆచార్య, పిల్లల దగ్గర కోపము పాపం చెట్టు. ఇప్పుడు అక్కడ ఆ పిల్లల దగ్గరికి వస్తే ఆ ప్రసంగాన్ని మళ్ళీ లేవనెత్తారు కాబట్టి అక్కడ సమాధానం ఏంటంటే వాళ్ళు తప్పు, వాళ్ళని కనిపెట్టడానికే మనల్ని కాపలా పెట్టాడు భగవంతుడు. ఆ రకంగా కనిపెడుతున్నప్పుడు ఇది జరిగింది, పొరపాటే జరిగింది అనుకోండి. జరిగినప్పుడు సరే, దాన్ని ఎక్కువగా చేయొద్దు, దాన్ని ఎక్కువగా చూపించొద్దు. నువ్వు గొప్పవాడు కదా, నువ్వు అలా కదా, ఇలా కదా అని చెప్పేసి మంచి విషయాలని చెప్పి వాళ్ళను ఇంకా గొప్పగా ఆలోచించేటట్టుగా, గొప్ప పనులు చేసేటట్టుగా, చేసిన తప్పును మర్చిపోయేటట్టుగా దాటేయాలి ఆ విషయాన్ని. అంతే. నువ్వు ఇది చేసావు కదా, నువ్వు మళ్ళీ చేస్తావా, ఇట్లా చేసావా అంటే ఆ దాన్ని పదే పదే బలపరచడం అవుతుంది. పట్టుకున్నారా శ్యామలయ్య గారు? అవునవును.
ఆ రకంగా చేయకూడదు. వరలక్ష్మమ్మ గారు నిద్రపోదు. అందుకని ఈ జడ దశ నుంచి చైతన్య దశకు రావాలి, యాంత్రిక దశ నుంచి స్ఫూర్తిదాయక దశకు రావాలి. అంతేగాని గాయత్రి మంత్రం అంటే నేను ఖండిస్తున్నానని ఇంకా మీరు వేరే వేరే ఏమి ఊహించుకోవద్దు అది చెప్తాను. అదే అట్లా క్లారిఫికేషన్ ఇస్తే అందరు తెలుసుకుంటారు ఆచార్య. అవును, ఎందుకంటే ఆ క్లారిఫికేషన్ లేకపోతే ఈసారి ఏంటిది ఇంత పెద్ద మహామంత్రాన్ని ఖండిస్తున్నాను అనేటువంటి ఒక భ్రమలో పడిపోతారు. ఇప్పుడు చెప్పే వాళ్ళు ఎలా చెప్తారంటే 4 వేదాల సారాంశం గాయత్రి మంత్రం అంటారు. 4 వేదాల సారాంశం ఉన్నప్పుడు 4 వేదాలు ఎందుకు అదే పెట్టుకుంటారు? మాకైతే ఫస్ట్ నుంచి దుద్యాల ఆశ్రమంలో మీరు లేనప్పుడు అదొక్కటే మాకు ఇక ఉదయం సాయంత్రం దీపం పెట్టుకున్నాలే, అదే చేయాలి గాయత్రి మంత్రం తప్ప వేరే ఏం లేదు. ఓం ఆచార్య నమస్తే. నమస్తే, చెప్పండి. ఆచార్య అన్ని మంత్రాల కంటే ఉత్కృష్టమైన మంత్రం అని చెప్పారేమో. ఇప్పుడు ఆ మంత్రం యొక్క సారాంశం ఏంటంటే మాకు సద్బుద్ధిని ప్రసాదించము గాక, సన్మార్గంలో ప్రేరేపించము గాక. మార్గంలో ప్రేరేపణ పొందడము, ఆ సద్బుద్ధిని పొందడం ముఖ్యమా, సదాచారం కూడా ముఖ్యమా? దాన్ని ఆచరించాలా? ఆచరించాలి ఆచార్య, ఆచరిస్తేనే ఉపయోగం. ఆచరించండి. మీరు మీ ప్రశ్నకు సమాధానం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం ఇక్కడ ఉంది. సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వహ ఇక్కడ. అవును ఆచార్య. మరి అందుకని కొంచెం ముందుకు పోవాలి. ప్రశ్నించండి, ఎన్నైనా ప్రశ్నలు. ఈ మనం పుస్తకాలు తిరిగేయడం కాదు, ఈ ఎపిసోడ్ లో గడిపేయడం కాదు, మనకెంత అవగాహన అయింది అనేది ముఖ్యం. ఉద్దేశం ఏంటంటే ఏ దానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వరాదు. అందుకే భగవంతుడు సంధ్యోపాసన మంత్రం చెప్తున్నాడు కదా, చిత్రం చిత్రం దేవా నాముదగాధనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం. అన్ని చూసుకుంటారా? ఇప్పుడు అన్ని రోజు చూసుకుంటారా అని చెప్పేసి ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు వెనుదిరిగి ఏదో మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ వెనుదిరగాల్సిన అవసరం లేదు. నువ్వు ముందుకే రా. ముందుకు వెళితే ఇంకా నువ్వు ఉన్నతి సాధించగలుగుతుంటావు. వెనకనే ఉన్నావు అనుకో, మళ్ళీ ముందుకు వెళ్ళలేకపోతుంటావు. అంటే పై దిశకు రమ్మని చెప్తున్నాడు. ఈ యొక్క యజ్ఞోపవీతం ఉద్దేశం అదే. గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా, గర్భం బయటకు వచ్చిన తర్వాత తల్లి గురువుగా, ఆ తర్వాత తండ్రి గురువుగా, ఆ తర్వాత విద్య నేర్పే గురువుగా మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు కదా. పట్టుకుంటున్నారా లేదా? ఇది భారతదేశము లౌకిక దేశము, అన్ని మతాలు అన్ని కులాలకు సమానమైన గౌరవం ఇవ్వాలి, అందరూ సమానంగా బతకాలి. అన్నింటికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పైత్యం నీది, నా పైత్యం నాది. నీది నా మీద రుద్దకు, నాది నీ మీద తీసుకోకు. మనల్ని ఉద్ధరించేది, మనల్ని సంస్కరించేది, మనకు కనువిప్పు కల్పించే ఆ దిశలో వెళ్ళాలి. కానీ నువ్వు నేను భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, బీజ స్థితిలో ఉన్నప్పుడు విత్తన స్థితిలో లేదు, విత్తన స్థితిలో ఉన్నప్పుడు మొలకెత్తే స్థితిలో లేదు, మొలకెత్తే స్థితిలో ఉన్నప్పుడు పుష్పించి ఫలించే దశలో లేదు, ఆ తర్వాత అన్న దశలో లేదు, ఆ అన్న దశ నుంచి శుక్రదశ నుంచి గర్భం దశ, ఆ గర్భంలో పిండం ఫలదీకరణ చెందే దశ, శిశువుగా జన్మించడం, బాల్యం, యవ్వనం, ఇవి కనిపిస్తున్నాయి లేవా మణిశంకర్ గారు? కనిపిస్తున్నాయి. ఈ రకం నడిపిస్తున్నాడు భగవంతుడు. అభ్యుదయ స్థితికి ముందుకు చనిపోజేయడం, ఈ పునర్జన్మం ఏంటి, ఈ బంధనం ఏంటి, ఈ ముక్తి ఏంటి, నడిపిస్తున్నాడు మనల్ని. అందుకనే చెరైవైతి నిలబడకు. నిలబడ్డ దశను చూపిస్తున్నాడు. ఏంటంటే నిలబడ్డటువంటి కుంట, చెరువు, అక్కడ నీళ్లు చెడిపోతాయి. నిరంతరంగా పారేటువంటి నదిలో నీళ్లు శుభ్రంగా ఉంటాయి, అమృతంలా ఉంటాయి, శుద్ధంలా ఉంటాయి.
అందుకని ఓ జీవాత్మ నువ్వు ముందు నడుస్తూనే ఉండు. ఇప్పుడు ఈ ప్రణవముని గారు ఒక రహస్యం చేశారు. ఏంటంటే శ్రావణ మాసం, ఈ యొక్క చాతుర్మాసం, ఇదంతా వేద పారాయణం. ఇది బ్రాహ్మణం. మన శరీరంలో బుద్ధి ఎటువంటిదో ఆ బుద్ధికి కావలసినటువంటి వేదం చదవడం, పారాయణం చేయడం, ఇదంతా బ్రాహ్మణుల పండుగ. 4 నెలలు ఉంటుంది చాతుర్మాసం అని. దీంట్లో మరి శ్రావణ శుక్రవారం, శుక్లపక్షం శుక్రవారం, అష్టమి తిథి అన్నింటిని చూసుకొని వాళ్ళ కూతురుకు జన్మింపజేశారు. ఈ రకంగా నాకు ఈ రోజే జన్మ కావాలి, మా ఇంట్లో లక్ష్మి రావాలి, అమ్మాయి పుట్టింది కాబట్టి. అర్థమవుతుందా? ఆ రకం మన ఇంట్లో పిల్లలు ఎప్పుడు పుట్టాలా అనేటువంటిది మన చేతిలో ఉంది. ఇందాక ఇదివరకు వేరే ప్రకరణలో చెప్పాను, రమాదేవి గారు పేరు తీసుకుంటే వారు బాధపడుతున్నారు. వారు ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ వారికి ఒక సమయం ఇస్తే ఆ సమయం వేరే సమయం ఇచ్చాను, అది వారికి నచ్చదు. ఆ రోజు మంచి గడియ లేదు, మంచి నక్షత్రం లేదు, తిథి లేదు, ఏది. నాకు ఈ రోజు మాత్రమే, ఈ శుక్రవారం ఈ రోజు శుభ గడియల్లో ఈ రోజు డెలివరీ అయితేనే మంచిది. లేదంటే మీరు కాదు అని అంటే కత్తితో పొడుచుకొని చస్తాను. దానికి చచ్చే కంటే ముందు మరణ వాంగ్మూలం రాస్తాను. నన్ను చావడానికి కారణం ఈ డాక్టర్లు, ఈ నర్సులు అని అంటే పామ వద్దు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తావని చెప్పేసి అట్లా చేశారు. అంటే ఆచార్య అట్లా ప్రకృతికి విరుద్ధం అవుతుందేమో, అట్లా మంచిగా అనిపిస్తలేదు ఆచార్య మరి? ఇదే చెప్పడం ఉద్దేశం. ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమే చెప్పాలనేటువంటిది ఉద్దేశం. దయానందుడు చూపిస్తున్నటువంటిది, దయానందుడు గర్భాధాన సంస్కారం ద్వారా చూపిస్తున్నటువంటిది, సత్యార ప్రకాశం మనం ముందు తెలుసుకుంటాం. అక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క సమతిథి విషమతిథి తోటి రాత్రిలో జరగాలి. దినములో పుట్టినటువంటి వారికి ఇంకా ఆయుష్ కొద్దిగా తక్కువ ఉంటుంటది. ఇక కంటి చూపు యొక్క వికృతి వస్తుంటుంటది. అందు గురించి ఎక్కువ శాతం భగవంతుడు రాత్రిలో పుట్టిస్తున్నాడు, చీకటిలో పుట్టిస్తున్నాడు. అందు గురించి ఈ తిథి అనేటువంటిది శ్యామలయ్య గారు సహజమైనటువంటి ఏంటంటే ప్రసవం జరగాలి. సహజమైనటువంటి ప్రసవంలో ఏంటంటే మనకు సుఖ విరోచనం వచ్చినప్పుడు ఏ రకంగా ఎటువంటి అనుభూతి అయితే ఉంటుంటుందో ఈ యొక్క సంతానం కలిగినప్పుడు పుట్టేటప్పుడు ఆ తల్లికి అటువంటి అనుభూతి కలుగుతుంటది. దాని గురించి ఏంటంటే కొద్దిగా వ్యాయామం చేయాలి. ఈ కండరాలను ఈ బెడ్ రెస్ట్ అని చెప్పేసి డాక్టర్ల మాటలు విని పడుకోవడం వల్ల, తిని పడుకోవడం వల్ల కండరాలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతాయి. దీని అనుభూతిని చూడాలంటే మీకు ఎక్కడైనా గీరకపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు దాన్ని కదిలించకుండా డాక్టరు పట్టేస్తుంటాడు, మనం కూడా జాగ్రత్త పడుతున్నాం. అది పక్కు గట్టి పేరుకపోయినప్పుడు మళ్ళీ దాన్ని సరిగా చేయాలని అన్నప్పుడు ఎంత నొప్పి పెడుతుంటది, గమనించారా లేదా? మనకింత చిన్న గీరకపోయిన దానికి దీనికే ఇంత అయితే ఆ శిశువుకు జన్మించే ఆ తల్లికి ఎంత ఇబ్బంది కావాలి. అందుకని శరీరంలో కదలికలు ఉన్నప్పుడే మనకి కదలికలు ఉన్నాయి. నడవాలి, లిక్విడ్ పదార్థం ఎక్కువ తీసుకోవాలి, మళ్ళీ వ్యాయామం చేయాలి, నెయ్యి పదార్థం ఎక్కువ తీసుకోవాలి, నడుస్తూ ఉంటే బరువులు మోస్తే అన్ని పనులు పశువుల చేత చూపిస్తున్నటువంటిది మరియు పేదరికం చేత భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఆ రోడ్డు పక్కన, అది రైల్వే స్టేషన్ పక్కన వాళ్ళు గుడారాలు వేసుకొని బతకడానికి వచ్చి ఉంటుంటారు చూడండి. ఆ గుడ్డలు చేసేవాళ్ళు, ఆ నిండు గర్భిణీ స్త్రీ పెద్ద సుత్తి ఎత్తి కొడుతుంటారు, గమనించారా లేదా? కుండలలో నీళ్లు మోసుకుపోయేటప్పుడు ఊరు పొలం పనులకు వెళ్ళి గడ్డి మోపులు కట్టెలు తీసుకునే వాళ్ళు. రెస్ట్ అది స్తంభింపజేయడం అవుతుంది ఆచార్యజీ, ప్రకృతికి విరుద్ధంగా అవుతుంది. ప్రకృతి ప్రకారంగా పోవడం లేదు, ప్రకృతికి విరుద్ధంగా బెడ్ రెస్ట్ అది ఇది అట్లా జరిగినప్పుడు ఈ ఆపరేషన్ కు వెళ్లాల్సిందే. లేదు ప్రకృతి సహజంగా మనం జీవించినప్పుడు ఇక మనకు అది అవసరం లేదు. సహజ ప్రసవం అయితే ఇంకా ఇవన్నీ
అవస్థలు ఉండవు అనేటువంటిది అభిప్రాయం. విషయం మొదలే కాలేదు, దీంట్లోనే అయిపోతుంది. ఏదైనా పాట పాడండి, మనకి మొదలు పెడితే ముందుకు పోదు, సమయం అవుతుంది కదా. దయానందుని గురించి వస్తున్నది కాబట్టి ఉద్భవించిన పాట పాడండి. ఓం నేను మాతాజీ పాడండి. ప్రణముని భాగ్యనగరము. దయానందుడు ఈ విశ్వం లోపల ఒక గొప్ప ఒరబడిగా మహోన్నత స్థితిని సమాజానికి అందించాడు. ఈ పాటలో రచయిత చక్కని జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ రకంగా వివరణ ఇవ్వాలి పాట పాడేటప్పుడు. శ్యామలయ్య గారు ఈ రకంగా వివరణ ఇవ్వాలి, ఒక 2-3 మాటలు దాని గురించి. ఆ విధంగా మనకు అభ్యాసం అవుతుంది. పాడండి ముందుగా. ఋషి ఏమని బోధించాడు, సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు, సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు. సత్యము కన్నా మించిన ధర్మము జగతిని లేదన్నాడు. అసత్యమునకు మించిన పాపము అసలే లేదన్నాడు. సత్యము స్వర్గము సోపానము ఈశ్వరుని ప్రియమన్నాడు. ఋషి ఏమని బోధించాడు, సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు, సత్యము మనుజుని జీవన ధనము, సత్యము ప్రాణాధికము. సత్యము ఆరంభములో విషము, అమృతమగు క్రమక్రమము. సత్యము ఆరంభములో విషము, అమృతమగు క్రమక్రమము. సత్యము తోడనే మనసు పవిత్రము, సత్యము తోడనే మనసు పవిత్రము, క్రియలు ఫలించునన్నాడు. ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునకే విజయము కలుగును, కలుగదు అసత్యమునకు. విస్తారమగును సత్యము, విస్తారమగును సత్యము చేతనే విద్వాంసుల మార్గము. సత్యము వల్లనే ధర్మము ఇలలో వర్ధిల్లును అన్నాడు. ఋషి ఏమని బోధించాడు, సృష్టి క్రమమునకు సరి అయినది సత్యము అని అన్నాడు. వేదమునకు అనుకూలమైనదే సత్యము అని అన్నాడు. భ్రాంతికి లోను కానియది అది సత్యమే అని అన్నాడు. ఋషి ఏమని బోధించాడు, ఋషి ఏమని బోధించాడు. సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు. సత్యమునే మనం లోకమునకు చాటించాలన్నాడు. ఋషి ఏమని బోధించాడు, ఋషి
ఏమని బోధించాడు. ధన్యవాదములు ఆచార్య. ప్రణముని భాగ్యనగరం. సమయం అవుతున్నది. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగ ఆధ్యాత్మిక విద్య స్వామి దయానంద సరస్వతి యొక్క విరచితము సత్యప్రకాశమైనటువంటి మహత్ గ్రంథాన్ని ఆచార్య గారు మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు దయానందుని యొక్క గురువర్యులు విరజానందుడు ఏ విధంగా వారి జీవితం లోపల ఉన్నతి మార్గంలో పయనించారు అనేటువంటిది మనం బోధన మనం వింటున్నాము. ఋషి దయానందుని గురు విరజన కాకుండా ఎలా ఉండేది అనేటువంటి విషయం మన ఆలోచనకు వస్తే సమాజం లోపల సమాజానికి వేద జ్ఞానము లభించేది కాదని ఒక వాదన. ఆర్ష గ్రంథాలు సమాజంలో విలసిల్లేకపోయేది ఒక వాదన. అందుగురించి మనము సత్యప్రకాశాన్ని మనము సూటిగా 3000 గ్రంథాలు చదివితే ఎంత జ్ఞానాన్ని నింపుకుంటామో అంత జ్ఞానం మనకు శ్రవణేంద్రియం ద్వారా మనము ఆనందంతో నిండిపోయేటువంటి ఒక గొప్ప అవకాశము. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అందరూ కూడా ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సమ్ములు గట్టిగా నొక్కండి. తర్వాత ప్రతిరోజు మనము వైదిక సంధ్యోపాసన, ఈశ్వరీయ జ్ఞానము, సంధ్యోపాసన అంటే బ్రహ్మయజ్ఞము. బ్రహ్మ అంటే ఈ ప్రపంచాన్ని ఉత్పన్నం చేసినటువంటి ఈశ్వరుడు, దేవుడు అంటున్నాము. ఆ దేవుని అతి సమీపంలో చేరడానికి వరకు మహర్షి దయానందుడు ఒక మార్గము ఏర్పరిచారు. ఆ మార్గంలో మనం పయనిస్తున్నాము. ఈ సంధ్యను ఈరోజు మరి ఎవరి చేపిస్తున్నారో శ్యామల గారు తెలియజేస్తారు. మునిశంకర్ గారు వారి అభిప్రాయం మీద తెలియజేయాలని మధ్యలో అన్నారండి. అమ్మా, మునిశంకర్ గారు వారి అభిప్రాయం మీద తెలియజేయాలని మధ్యలో సంకేతాన్ని ఇచ్చారు. స్వామి అని మిమ్మల్ని పిలిచారు. వరలక్ష్మి గారు ఆయనకు వేరే క్లాస్ ఉన్నందుకు వెళ్ళిపోయాడు. సరే, వరలక్ష్మి గారు చెప్పండి. ఈ రోజు సంధ్యా ప్రభాకర్ గారిదే ఉంది అన్నట్టు, వేరే ఎవరు లేరు. 2 రోజులు సంధ్యా ప్రభాకర్. సరే, ధన్యవాదాలు. ప్రభాకర్ గారు వైద్య సందర్భం ప్రార్థన. సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. సమయం ఉన్నప్పుడు మనం సమయం లేనప్పుడు మూల మంత్రాలు ప్రార్థన. ఓం. సరే. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం अमृतोपस्तरणमसि स्वाहा. ओम अमृतापिधानमसि स्वाहा. ओम सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा. ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्रः. ओम वाक् वाक्. ओम प्राणः प्राणः. ओम चक्षुः चक्षुः. ओम श्रोत्रं श्रोत्रम्. ओम नाभिः. ओम हृदयम्. ओम कंठः. ओम शिरः. ओम बाहुभ्यां यशोबलम्. ओम करतलाकरपृष्ठे. मार्जन मंत्र. ओम भू पुनातु शिरसि. ओम भुवः पुनातु नेत्रयो. ओम सः पुनातु कंठे. ओम महः पुनातु हृदये. ओम जनः पुनातु नाभ्याम्. ओम तपः पुनातु पादयोः. ओम सत्यं पुनातु पुनः शिरसि. ओम खं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्र. ओम भू
ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రాధర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి సూర్యాచంద్రామసౌ దాతాయతా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమతో స్వః ఆచమన మంత్రాన్ని ఓం शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः मनसा परिक्रम मंत्राः ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः उदीचीदिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः उदीचीदिक् सोमोऽधिपति ऊर्ध्वादिक् सोमोऽधिपति स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजं वेदद्मः ओम अतः उपस्थान मंत्रः जातवेदसे सुनवाम सोममरातीयतो निदहति वेदः सनः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्तु शच्चा ऋत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्रः ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदश्शतं जीवेम शरदश्शतं शृणयाम शरदश्शतं प्रब्रवाम शरदश्शतम् अधीनास्याम शरदश्शतं भूयच्च शरदश्शतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री महामन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ईश्वर दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन तथा नमस्कार मंत्रम् ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भावं ఓ శుభమంగళ కళ్యాణ స్వరూప సకలైశ్వర్య ప్రదాతకు ఇవే మా కృతజ్ఞతలు. ఓ దివ్యమంగళ స్వరూప మహిమాన్విత నిత్యానంద ప్రదాతకు ఇవే మా
నమస్సుమాంజలులు. శివమంగళ సంతాకర దేవ నీకు ఇవేమా ధన్యవాదం. ఆచమన మంత్రం. శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు పీతే శమియో రవిస్రవంతు నః. ఓ సుఖస్వరూప పరమేశ్వర, నీ కృపచే దివ్య గుణములు గల జలము ఇష్ట సుఖముల కొరకు పానం చేయుటకు శాంతిదాయకమగును గలగ. 4 వైపుల నుండి మా కొరకు సుఖమును వర్షింపజేయుదు. ఓం ఇది వైదిక సంధ్య ప్రకరణం సమాప్తం. అయ్యో శాంతి పట్టుకరం. మళ్ళీ యూట్యూబ్ లో మీరు చదివే పద్ధతి మా మంత్రాలు కొద్దిగా వెనక ముందు అవుతున్నాయి, సరిగా పట్టుకోలేకపోతున్నారు. సరే సరే. మణి గారు శాంతి పాఠం చేయండి. ఓ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభూ నమో నమః. అందరికి నమస్కారం. ఆచార్య సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. సూచన ఏంటంటే ఆ యూట్యూబ్ వాళ్ళు పరీక్షిస్తున్నారు, వీరి వీడియోలు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా లేదా అనేటువంటిది. అందు గురించి ఆ ఓం ప్రకాష్ కు షేర్ చేయడానికి ఇస్తలేడు, ఇంకొక గ్రూప్ లో పంపడానికి ఇస్తలేడు. కేవలం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మరి పుష్పమ్మ గారు ఒక్కరే పాటిస్తున్నారు. మీరు యూట్యూబ్ లో చూడగానే వెంటనే పంపండి, నాకు పంపుతాను. మీరు కూడా అన్ని గ్రూపులలో పంపండి. అందుకే రావట్లేదు, గ్రూపులలో రావట్లేదు. దానికి ఆలస్యం రావడానికి కారణం అదే. లైక్ చేస్తుండండి, దాన్ని సబ్స్క్రైబ్ చేస్తుండండి. దానిలో ఏదైనా మెసేజ్ కూడా పెడితే బాగుంటదా ఎవరైనా ఒకసారి? ఇప్పుడు మునిశంకర్ గారు పెడుతున్నారు కదా రోజు దాదాపు, అట్లా పెడితే బాగుంటది. మంచిది. ఆచార్య మీరు గడ్చర్లా వెళ్ళారా ఆచార్యజీ? ఇక ఇవాళ సాయంత్రం అయినా రేపు అని వెళ్ళాలి. మరి నిజామాబాద్ లో సోమవారం నుండి అన్నారు కదా ఆచార్యజీ? అవును, మరి అక్కడ మధ్యాహ్నం వరకు అయిపోతుంది రేపు. అయిపోగానే అక్కడికి నిజామాబాద్కి వస్తుంటాం.